గారు ఇలా కొట్టుకుంటున్నారు కాబట్టి చిన్న వార్మప్ ప్లాన్ చేయాలి. ఒక గేమ్ ఉంటేనే కెమిస్ట్రీ బయాలజీ అన్ని సింక్ లో వస్తాయి. గేమ్ లో కెమిస్ట్రీ చూపించడానికి బయాలజీ వర్కౌట్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? చాలా సింపుల్ అండి గేమ్. యాజ్ ఎ జోడీ మీ చేతులు కట్టేస్తాం. చేతులు కట్టేసిన తర్వాత ఒక తీపి విషయం జరుగుతుంది. అదేంటంటే ఒక చోట బోల్డ్ అంతా స్వీట్స్ ఉంటాయి. మీరు ఇట్లా చేతులు కట్టుకొని అక్కడ వెళ్ళాలి. నోట్ తో ఆ స్వీట్ పిక్ చేయాలి. ఒకరు తినిపించాలి. ఎవరు ఎక్కువ స్వీట్స్ ఫినిష్ చేస్తారో ఆ కపుల్ విన్నర్. మరి ఆ స్వీట్స్ ఏంటో చూసేద్దామా? తెలుసు కదా ఏం చేయాలి? వైఫ్స్ అందరూ వెళ్ళి ఆ స్వీట్ వాళ్ళ నోట్లో తీసుకొని వచ్చి వాళ్ళ మొగుడికి తినిపించాలి. అంతే. దానికన్నా కూడా మనము అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ షో ఫర్ ఎవ్రీవన్. దీంట్లో ఒక గ్రేట్ ఎంటర్టైన్మెంట్ రావాలంటే ఫస్ట్ రష్మి తీసుకొచ్చి నాకు పెట్టాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆఫ్టర్నూన్ షో సార్. ఓ దాని మిడ్ నైట్ లో ఈ క్లిప్ వేసుకుందాము. లేదు సార్, మనం మొత్తం ఫుటేజ్ ఆఫ్టర్నూన్ చూపిస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి మీరు ప్రీతి గారితో అడ్జస్ట్ అవ్వాలి. ప్రస్తుతానికంటే తర్వాత అందరు చేతులు కట్టేసి ఉన్నాయి. వైఫ్స్ అందరూ రెడీయా? ఓకే, అటాక్. మీరు తినిపిస్తున్నారా తినేస్తున్నారా? నిజంగా దొరబాబు గారు ఎవరు అన్నారు గాని మీరు చాలా ఆకలిలో ఉంటారండి. ప్లేట్ మొత్తం నాకేశారు. వాళ్ళ ప్లేట్ నుంచి నా ప్లేట్ లో 2 పడిపోయాయి. వన్నే కొట్టుకోకండి, పెట్టండి నాకు. జోడీస్ అందరూ, హస్బెండ్స్ అందరూ చెప్పండి, వైఫ్స్ వచ్చి ఇట్లా గులాబ్ జాములు తినిపించేటప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ మమ్మల్ని అడగాలి. గులాబ్ జామ్ తినే హడావుల్లో మా ఆయన 3 సార్లు పెదం కొరికేశాడు. ఓ చిలిపి. మరి అమూల్య గారు? బాగుంది. యాక్చువల్లీ జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఆల్రెడీ లిప్ టు లిప్ కి స్కూల్ పెట్టేసి ఉంటాను. అండ్ సార్ మీరు చెప్పాలి, మీకు ఎలా అనిపించింది? నాకు ఎలా అనిపించింది అంటే కొంచెం కారం వేసి కుక్కేద్దాం అనిపించింది. ఎందుకు అంత కోపం? ఇలా పెట్టినప్పుడు అంటున్నారు. షుగర్ ఉందా? నగేష్ గారు? జెన్యూన్ గా చెప్తున్నాను మేడం, నాకు నా పెళ్లి రోజు గుర్తొచ్చిందండి. థ్యాంక్స్ టు డైరెక్షన్ టీమ్, ఆ రోజు నాకు గుర్తు చేశారు. మీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? ప్లీజ్ మేడం అలాంటివి అడగకూడదు మేడం. ప్రీతి గారు మీరు చెప్పండి. మాకు 21 years. మీరు తినిపించిన గులాబ్ జామున్ తిరిగి తినిపించడానికి 21 ఏళ్ళైంది ఆవిడికి. మరి అక్కడ విష్ణుప్రియ ఎలా అనిపించింది? అప్పుడు దాకా అబ్బా స్ట్రెస్ పాడైపోదు అన్నావు. మరి సిద్ధు గారికి తినిపించినప్పుడు ఏమనిపించలేదా? హైట్ అందలేదండి పాపం. మీకెలా అనిపించింది సిద్ధు గారు? బాగుంది. అదే గులాబ్ జామునా విష్ణుప్రియానా అడుగుతున్నాను, ఎవరు బాగున్నారు? నిజంగా బాగుందని అంటుంటే అదే ఏంటి ఇన్నిసార్లు చెప్పారంటే అసలు డౌట్ వస్తుందండి. బాగుందని. నిజంగానే బాగుంది. ఏం బాగుంది, ఏం చేసింది తను? బాగుందని అంటుంటే ఏం లేదు. యాక్చువల్ గా మేము ఇది ఫస్ట్ నైట్ ముందు చేసాం, తర్వాత ఇప్పుడే చేయడం. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్, ఫస్ట్ నైట్ ముందు చేసాము, దాంతో ఇప్పుడు చేస్తున్నాం అన్నారు. గులాబ్ జామ్ కాదు, అది లవంగం. ఇవన్నీ మాటలు వింటుంటే అక్కడ రాంప్రసాద్ సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడడానికి ఏముంటది? మా ఇంట్లో స్వీట్స్ ఉండవు. బాబు ఒక్క గులాబ్ జామ్ నేను ఆల్తా. మరి
మన లాస్ట్ అండ్ ఫైనల్ జోడీ అక్కడ. యాక్చువల్లీ ఇప్పటి వరకు నార్మల్ గా స్వీట్ గులాబ్ జాములు తిన్నాను. ఈ ట్రిప్ లో నేను లిప్స్టిక్ తో కలిపి తిన్నాను. మరి మీకు ఎలా అనిపించింది మీ హస్బెండ్ కి ఇట్లా తినిపించడం గులాబ్ జామ్? యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది. ట్రై చేశాను లిప్ టు లిప్ కిస్ వస్తుందేమో అని. మా ఇద్దరు ముక్కులు కొంచెం హైట్ అయ్యటం వల్ల ఇవి కొట్టుకున్నాయి. ఈ కెమిస్ట్రీ బిల్డింగ్ గేమ్ వచ్చి చాలా సక్సెస్ఫుల్ గా మీరు ఆడి చూపించారు. మరి ఇక్కడ మనం విడిపోదాము అనుకున్న జోడీ ఇదే గులాబ్ జామున్ ఒకళ్ళు తినిపిస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా? టాటాడా! మీకు జాంగ్రీ ఇష్టమా? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అవసరం లేదు నాకు. నాకు ఇట్లా అవసరం లేదు, నేను తినను. ఇష్టం ఉన్నా లేకపోయినా తినాలి. మీరు తినిపించాలి, ఆవిడ తినాలి, అప్పుడే ఈ విడాకులు మంజూరు చేస్తాం మేము. అంతే. అయితే ఓకే. వీళ్ళిద్దరిని చూస్తే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. రాజు స్టెల్లాకి తినిపించినప్పుడు సరిగ్గా తినిపించకపోయినా, స్టెల్లా తినడానికి కుదరనంతగా కింద పడిపోయినా పనిష్మెంట్ రాజుకి. ఓకే. అలాగే స్టెల్లా తినిపించినప్పుడు రాజుకి సరిగా తినిపించకపోయినా రాజు ఏం చెప్తే అది స్టెల్లా అది. పనిష్మెంట్ ఒప్పుకుంటున్నారా? ఎస్. తీసుకోండి జాంగ్రీ. పడిపోతే అదే. రాజు మీరు తినిపించాలి, మీరు తింటున్నారండి. తినిపించు, తినకు. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. ప్లీజ్ దయచేసి ఈ ఎపిసోడ్ నాకు ఇచ్చే పేమెంట్ నేనే రిటర్న్ ఇచ్చేస్తా. నేను వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ దండం పెడతా. మేడం నేను ఇప్పుడు గులాబ్ జామ్ తినొచ్చు. ఎందుకు? 3 ముళ్ళు కట్టేసా. అందుకే గులాబ్ జామ్ పంపించేస్తాం. కూర్చో. తిన్నో అన్న వాళ్ళేమో తిను అంటారు, తింటా అన్న వాళ్ళేమో వద్దు అంటారు. ఏందయ్యా మీరు? కాదు, పెళ్లికి ముందు అందరూ తింటామని అంటున్నారు, అందుకే వద్దంటున్నాం. కూర్చోండి. వందనాలమ్మా. సో చెప్పండి, ఇలాంటి మెమరీస్ డేటింగ్ పీరియడ్ లో గానీ, పెళ్లికి ముందు గానీ, ఆ లవ్ ఫేజ్ లో గానీ? ఇంతవరకు అయితే కాలేదు, ఇదే ఫస్ట్ టైం. కొంచెం రొమాంటిక్ గా చెప్పరా? అంటే ఇట్లాంటి ఎప్పుడు కాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది చేస్తుంటే ఇది దాకా వచ్చేది కాదు కదా. అదే మిస్టేక్ చేసిన అనిపిస్తుంది కదా బేబీ. ఇది చాలా బాగుందిలే. ఆయన తినిపించేలో ఎక్కడో కొంచెం ప్రేమగా అనిపించింది. స్టెల్లా, ప్రేమ చూసినప్పుడు చూపించు. నాలో చిలిపి కళ నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. స్టెల్లా, ఏంటి అంత ప్రేమగా తుడుస్తున్నావు, మధ్య చేతులు పట్టుకుంటున్నావు, మరి ఏమైనా మార్పు వచ్చిందా? నాకు పాస్వర్డ్ తెలుస్తేనే దెన్ ఐల్ డిసైడ్ ద ఫైనల్ డిసిజన్. సతిపండు గారు అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకటే జాంగిరి, 2 మనుషులు, రండి. మరి మన సీనియర్ కపుల్ తో పోటీ పడడానికి ఒక ఫ్రెష్ అండ్ యంగ్ కపుల్ మా పాప రా. 2 జోడీసు, 2 జాంగ్రీలు. ఓకే, ఫస్ట్ ఎవరు వాళ్ళ మొగుళ్ళకి తినిపిస్తారో వాళ్ళు విన్నర్స్. రెడీ, గో. సీనియారిటీ ఎక్స్పీరియన్స్ అంటే ఇది. రష్మి జస్ట్ 3 seconds ఆవిడ తినిపించింది. దిస్ మ్యారేజ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ సిన్స్ 28 years. వెల్ డన్. యంగ్ అండ్ ఫ్రెష్ అండ్ కొత్త జంట, మీరు మీ స్పీడ్ పెంచాలి.